సరే, నెక్స్ట్ వచ్చేసి వెన్ను దోషం చదివాం. 11వ దోషం అయిపోయింది. 12వ వార దుర్ముహూర్త దోషం చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి 13వ దోషం ఏంటిది అది? మరియు ఆదివారం పగలు 14, సోమవారం పగలు 9 నుంచి 12, మంగళవారం పగలు 4, రాత్రికి 9, బుధవారం 8, గురువారము 1, 2, 6, శుక్రవారం పగలు 9, 4. ఇట్లా మనకి శనివారం 1, 2 ఈ కాలములో వార దుర్ముహూర్తంబులు. ఓకే, సరే, నెక్స్ట్ వచ్చేసి 13వ దోషం కార్జుర సమాంఘ్రి దోషము, ఏకార్గలం అంట. విష్కంభము, వ్యతిపాత, శూల, పరిఘ పరిఘగండ, అతిగండ, వజ్ర, వ్యాఘాత, వైద్యుతి అను 9 యోగాలు ఈ మంచివి కాదు. దీన్ని నేను చెప్పాను, యోగ కరణాల్లో కొన్ని వివాహానికి తీసుకోరు. అందులో ఈ యోగాల్లో మంచి అంటే పంచాంగంలో ఎన్ని చెప్పాను? వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము. యోగాల్లో 9 యోగాలు మంచివి కాదని విష్కంభము, వ్యతిపాత, శూల, పరిఘగండ, అతిగండ, వజ్ర, వ్యాఘాత, వైధృతి అని 9 యోగాలు తీసుకోరు. వీటికి అశ్విని, ఆశ్లేష, మృగశిర, మఖ, మూల, అనురాధ, పుష్యమి, పునర్వసు, చిత్తా నక్షత్రములు సహచరములు అనబడుండ్రు. అంటే ఈ 9 యోగాలకి ఈ నక్షత్రాలను కూడా తీసుకోరు అనమాట. ఎందుకంటే అవి వాటికి సహచరాలు, అంటే వాళ్ళ ఫ్రెండ్లు కాబట్టి. ఏ యోగము ఏ నక్షత్రంబులను రాసి నడుమను ఒక గీత నిలువుగా గీచి దాని కడ్డముగా 13 రేఖలు రాసిన ఈతాకు వలెయుండును. సహచరముల నక్షత్రము యొక్క తరువాత నక్షత్రము వరుస నిలువ దేడింటిని ఆ గీతల మీద వ్రాయవలెను. ఏకగీత ఎందున్న నక్షత్రముల ద్వయము సూర్య చంద్రాక్రాంతమైన ఈ దోషంబు కలుగుని. ఇట్లా రకరకాలుగా దీంట్లో చెప్పున్నారు. ఇవన్నీ నాకు తెలిసి అన్ని చూస్తారని నేను అనుకోను. ముహూర్తాలు ఎందుకంటే నేను నా దగ్గరకు వచ్చిన ముహూర్తాల్లో చాలా వరకు నేను వారమే సరిగా లేనటువంటి ముహూర్తాలు చూశాను. అందులో వచ్చేసి శనివారము, ఆదివారము, సోమవారం ముహూర్తాలు కూడా, మంగళవారం కూడా ముహూర్తాలు చూస్తూ ఉన్నాం. తర్వాత 14వది ఏంటిదంటే గ్రహణ దోషం. సూర్యచంద్ర గ్రహణములు పూర్తిగా బట్టిన నేడు దినంబుల వరకును గండ గ్రహణమైనచు పరిమితిని అనుసరించి పూర్వాపరంబులందు కాలంబును గ్రస్తోదయంబున పూర్ణగ్రహంబును పూర్వం 7 దినములు. ఈ రకంగా ఇది ఒక దోషం అనమాట, గ్రహణ దోషం అంటారు. ఉత్పాత దోషము, భూకంపము, తోకచుక్క మున్నగునవి కలిగిన 7 దినాలు. అంటే భూకంపాలు జరిగాయి, తోకచుక్క అలాంటివి వచ్చాయి, ఆ టైంలో 7 దినాలు, ఇది దోషం అనమాట. క్రూర యుగ్ధిష్ణ్య దోషము, పాపగ్రహముతో కూడిన నక్షత్రము, దాని ముందు వెనుక ఉండు నక్షత్రములు అట్లే రాసులకును చూడనగును. పాపగ్రహమున్న ముందు వెనుక రాసుల యందు శుభగ్రహమున్న దోషము కలుగదు. ఇది ఒక దోషము. వేధాదోషము, పంచశలాక చక్రమున సప్తశలాక చక్రమున ముహూర్త నక్షత్రము గల రేఖకు 2వ కొనకుండు నక్షత్రమున పాపగ్రహము కూడి ఉండుట. పంచశలా చక్రం అనగా అడ్డముగా 5 గీతలు, నిలువుగా 5 గీతలు, వాటి మీద మూలలకు 2 గీతలు గీసిన ఈ రకంగా ఇది ఒక దోషం, వేధాదోషం అంట. అడ్డగీతల ఎడమ వైపు నుండి. సరే, ఇది ఒక దోషం. తర్వాత 18వ దోషం ఏంటిది? విషదోషము, నక్షత్ర త్యాజ్యము. అంటే ఏ నక్షత్రాన్ని అయితే వదిలిపెడతారో, తిథి ఆదులకు గల త్యాజ్యం, అంటే నక్షత్రాలు కొన్ని వదిలేయాలి, తిథులు కొన్ని వదిలేయాలి. స్వల్ప దోషములలోనిది కానీ ఇందు చేరదు. సరే, లగ్నాస్త దోషము. లగ్నాస్త దోషం అంటే ముహూర్త లగ్నం అందలి నవాంశము. ముహూర్త లగ్నంలో మనం ముహూర్త చార్ట్ పెట్టాం కదా, D1 చార్ట్ అంటాం. దానికి నవాంశం అంటే D9 చార్ట్. దాని 55వ నవాంశము దాని అధిపతి చేత గాని, ఆ అధిపతి యొక్క మిత్రుల చేత గాని, శుభగ్రహముల చేత గాని చూడబడకుండా ఉండాలి. గండాంత దోషం 20వ దోషం. గండాంత దోషంలో ఏం చెప్తున్నారు? అశ్విని, మఖ, మూల నక్షత్రముల యొక్క ప్రారంభమున, ఈ గండాంత నక్షత్రం జనరల్ గా అంటారు కదా అశ్విని, మఖ, మూల నక్షత్రాలనే. సో వీటి ప్రారంభమున 4 గడియలు, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల అంత్యమున 4 గడియలు, మేష, సింహ, ధనుర్లగ్నములందు ఆదినొక ఘడియయు, కర్కాటకము, వృశ్చికము, మేన లగ్నముల యొక్క అంత్యమునందొక ఘడియయు ఎరుగునవి. ఇవన్నీ ఏంటంటే గండాంత దోషాలు.
పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథుల పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథుల మొదట 2 ఘడియలు, పంచమి పూర్ణిమ దశమి అంత్యమున 2 ఘడియలు ఈ కూడినవంటి గండాంతాలు దోషాలు. నెక్స్ట్ వ్యతిపాత వైధృతి మహాదోషములు, వ్యప్ర వైప్ర మొదలు నిర్గమము వరకును గల కాలంబును ఈ 21ని ప్రతి శుభకార్యంబులకును కూడవు. సో ఈ రకంగా 21 మహాదోషాలు చెప్పారు. దీంట్లో జామిత్ర దోషము, సప్తమ స్థానంబున గ్రహం ఉండుట దోషము, 7వ స్థానంలో ఏదైనా గ్రహం ఉండటం, శుభగ్రహం ఉండిన దోషము లేనిదని పక్షాంతరం. అంటే 7వ స్థానంలో ఏదన్నా గ్రహం ఉంటే దాన్ని జామిత్ర దోషం అంటారు. శుభగ్రహం ఉంటే పర్వాలేదు. ఖచర దోషము, సూర్యుడు ఉన్న నక్షత్రమునకు 3, 4, 5, 9 నక్షత్రములు, అట్లే 11, 18, 25 నక్షత్రములు, ఇవన్నీ ఈ రకంగా చెప్తే 21 మహాదోషాలు లేని. ఓకే, స్వల్ప దోషాలు, వానలు ఉండకూడదు, మేఘాలు కూడి ఉండకూడదు, ఉరుములు ఉండకూడదు, సూర్య చంద్రులు పరివేశములు, సూర్యుడు తెల్లవన్నెకి తిరగటం, మీన లగ్నముల యొక్క అంచెంబునందు ఒక గడియనే తిరుగునది. ఇట్లా పాడ్యమి షష్ఠి ఏకాదశి తిథుల మొదటి 2 గడియలు, అసలే పాడ్యమి షష్ఠి ఏకాదశులు పెట్టరు, వాటిలో 2 గడియలు మంచివి కాదు. పంచమి ఎవరు పూర్ణిమ దశమి అంచెంబున 2 గడియలు కూడనవి మంచిది కాదు. వ్యతిపాత వైధృతి మహాదోషములు, వ్యప్ర వైప్ర మొదలగు నిర్గమము వరకు గల కాలమును ఈ 21ని ప్రతి శుభకార్య కూడవు. సో ఇట్లా ఈయన మహానుభావుడు ఎన్నో చెప్పాడు. ఇవన్నీ పట్టి చాలా వరకు చూడాలి. వివాహ ముహూర్త జ్యోతిషం అన్నప్పుడు చూసుకోవాలి. శుభ కార్యక్రమాలకి కూడని తిథి వారములో దానం. మంగళవారం కుదరదని నేను చెప్పాను. శుక్లపక్ష పాడ్యమి, చతుర్థి, షష్ఠి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, సంవత్సర అంతమున 7 దినాలు, సంవత్సరాదిని 7 దినములు, మాస అంటే నెల అంత్యమున అంటే నెల చివరిలో 3 దినాలు, మాస ఆది అంటే స్టార్టింగ్ లో 3 దినాలు, పితృదినములు, మహాలయాలు, శూన్యతిథులు. శూన్యతిథులు ఏంటంటే భరణి, కృత్తిక, ఆర్ద్ర, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుణ, జ్యేష్ఠ నక్షత్రాలు. ఓకే, మూల, పూర్వాషాఢ, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా శుభ కార్యక్రమాలకు కూడనివి. ఎవరన్నా నన్ను అడిగారు అంటే నక్షత్రాలు కూడా కావాలంటే రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. భరణి నక్షత్రము, కృత్తిక, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా మంగళవారం వద్దని, శుక్లపక్ష పాడ్యం వద్దని, చతుర్థి, షష్ఠి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య ఇవన్నీ కూడా వద్దని నక్షత్రాలు ఏం చెప్పారు. విష్కంభము, అతిగండ, శూలగండ, వ్యాఘాతం, వజ్రం, యతిపాత, పరిఘ, వైధృతి ఈ యోగాలు. నేను చెప్పిన యోగ కరణాల్లో కూడా చాలా తీసేస్తారు, కానీ చాలా మంది యోగ కరణాలు చూడటం లేదు. అదే పోతే కరణాల్లో భద్ర, చతుష్పాత, నాగ, కింస్తుగ్ను, శకుని ఈ కరణములు వార దోషమునకు మణిదా. అయితే ఇలాంటి టైం ఉంటే కొన్ని దానాలు చేయమంటారు, రాశారు. కానీ ఈ దానాలు ఎవరు చేస్తున్నారు ఈరోజు? తిథి దోషం అయిందంటే బియ్యం దానం చేయాలి, వారం దోషం అయిందంటే మణిదానం చేయాలి, తారాబలంలో దోషం అయితే లవణము, ఉప్పు. యోగాలు నేను చెప్పినట్టుగా ఏ యోగాలు? విష్కంభము, అతిగండ, శూలగండ, వ్యాఘాతము, వజ్రం, వ్యతిపాత, పరిఘ, వైధృతి ఈ యోగాల్లో ఒక యోగ దోషం ఉందనుకోండి, అంటే ఈ కుదరని యోగాలు వచ్చాయనుకో, ఆ రోజు వివాహానికి బంగారం దానం చేయాలంట. చేస్తారు ఎవరన్నా? కరణ దోషానికి కరణం కానీ నేను చెప్పినటువంటి భద్ర, చతుష్పాత, నాగ, కింస్తుగ్న, శకుని ఈ కరణాలు వస్తే ధాన్యము దానం చేయాలి. చంద్రశంభునకు చంద్రుడు దోషంగా ఉన్న అష్టమ చంద్రుడు లగ్నంలో నేను చెప్పినట్టు లగ్నం నుంచి కానీ చంద్రరాశి నుంచి 6, 8, 12 దుస్థానాల్లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, శంఖదానం. లగ్న దోషమునకు అంటే చంద్రు రాశి నుంచి దోషం ఉంటే శంకుదానం చేయాలి. లగ్నాన్ని బట్టి దోషం ఉందనుకోండి, గోదానం చేయాలి. ఇట్లా రకరకాల ఏకవింశతి మహాదోషాలు రాశారు. కాబట్టి ఇవన్నీ కూడా అయితే వీలైనంత వరకు తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. కాబట్టి ముహూర్తం నేను చెప్పాను, వివాహ జ్యోతిష్యం వేరు, ముహూర్త జ్యోతిష్యం వేరు. ముహూర్తం అంటే మంచి ముహూర్తం పెట్టగలగాలి. పెట్టిన ముహూర్తం లగ్నము కరెక్ట్గా తిథి, వార, నక్షత్రాలు బాగుండేటట్టు చూసుకుంటూ, కరణయోగాలు చూసుకుంటూ, ఆ రోజు వాళ్ళ జన్మ నక్షత్రం, జన్మరాశిని బట్టి తారాబలము, చంద్రబలము బాగుందా చూసుకుంటూ పంచక రహిత శుద్ధ ముహూర్తం పెట్టాలి. రోగ పంచకము, మృత్యు పంచకము, అగ్ని పంచకము, రాజు పంచకము ఈ లేని ముహూర్తం చూసుకుంటా పెట్టగలగాలి. పోతే 7వ స్థానం శుద్ధిగా ఉండాలి. లగ్నాల్లో నేను చెప్పాను, గురు లగ్నాలైన ధనుర్మేనాలు, శుక్ర లగ్నాలైనటువంటి
వృషభ తులా లగ్నాలు, పోతే బుధ లగ్నాలైన మిథున కన్యా లగ్నాలు, ఇవి బాగా ఇలాంటివి చూడాలి అని ఈ జ్యోతిష్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోండి. ఎవరైతే ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటారో వారాల్లో శనివారము మంగళవారం అసలు ముహూర్తాలు ఇష్టపడరు, తెలియని అమాయకులు పెట్టించుకుంటుంటారు. నాకు తెలియని నా దగ్గర కార్డు వస్తే చూస్తే కొన్ని శనివారాలు మంగళవారాల్లో కూడా ముహూర్తాలు పెట్టి ఉన్నాయి. అది చాలా తప్పు అవుతుంది. తెలియని వాళ్ళకి మీరు కరెక్ట్గా పెట్టిన ముహూర్త సమయము పుష్కరాంశ 12 నిమిషాలు ఆ సమయంలో శుభ సమయం కానీ పుష్కరాంశ కానీ వర్గోత్తమ సమయంగా ఉండాలి, అశుభ సమయంగా ఉండకూడదు. తర్వాత పోతే ఇంకా చాలా ఇంకేం టాపిక్, మరికొన్ని దోషాలు ఇంకా రకంగా చాలా దోషాలు ఉన్నాయి. ఎన్ని పట్టించుకుంటే మనం కొంచెం ఏం చూద్దాము అంటే ఈరోజు క్లాస్లో ఇంకొంచెం చేసి క్లోజ్ చేసేద్దాం. ఏదన్నా టాపిక్స్ జన్మ నక్షత్రం ముందు తగిన కార్యక్రమాలు అదేముందో వదిలేద్దాము. తగని కార్యక్రమాలు, నామ నక్షత్ర ప్రాధాన్యత, ఇది నాకు కొంతమంది అడిగారు కాబట్టి ఈ పాయింట్ మనం చదువుదాము. నామ నక్షత్ర ఎవరికి నామ నక్షత్రం ఉంటుంది? ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైము కరెక్ట్గా ఉండదో వాళ్ళకి నామ నక్షత్రం ఉంటుంది. దాని ప్రాధాన్యత ఏంది? చాలా మందికి ఏం చెప్తారు అంటే ఒక ఎన్ని సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ నామ నక్షత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్తారు. దేశ గ్రామ గృహాది అర్వణములందు రోగ జ్వర వ్యవహార సంపాదన వ్యయ హరణ సేవ కాకిని వర్గ భూమేదనాది అర్వల విషయములందు నామ నక్షత్రమే ప్రాధాన్యత. అంటే దేశానికి సంబంధించి గ్రామ గృహాది అలాంటి పనుల్లో గ్రామ పని కానీ గృహాది రోగము జ్వరము వ్యవహారము సంపాదన వ్యయము ఖర్చులు హరణము సేవము కాకిని వర్గ భూమేద భూమి ధన ఆది భూమి ధనము ఆది ఈ విషయాలందు నామ నక్షత్రమే ప్రాధాన్యత. జన్మ నక్షత్రానికి ప్రాధాన్యత లేదు. అనేక పేర్లు గల వారికి వాస్తు విషయమున ప్రసిద్ధిగా వాడుకలోనున్న పేరుని గ్రహించాలి. ఇది నేను చెప్పాను. ఎందుకంటే చాలా మంది పేరు పెట్టి మీ పేరు చెప్పండి, పేరు బలాలంటే డాక్యుమెంట్లో తల్లిదండ్రులు పెట్టిన పేరు చెప్తా ఉంటారు. ఉదాహరణ నా పేరు శ్రీనివాసరావు, కానీ నా పేరు పిలిచేది ఏంటి? వాసు యాదవ్. కాబట్టి వాసు పేరే చెప్పాలి, అంతేగాని శ్రీనివాసరావు. శ్రీనివాసరావు ఎవరు ఎవరు చూశారు నీ పేరుని? ఏది వైబ్రేషన్ ఉంది, మీరు ఏం పిలుస్తున్నారు? వీరకృష్ణ అంటే ఏ పేరుతో పిలుస్తున్నారు అబ్బాయిని? ఆ పేరే చెప్పాలి. నామ నక్షత్రం వివాహం చూసేటప్పుడు మాకు టైం తెలియదండి అన్నారు, ఓకే, పేరు చెప్పమంటే అబ్బాయి పూర్తి పేరు చెప్తారు. ఆ పూర్తి పేరు కాదు, అబ్బాయిని ఏ పేరుతో మీరు పిలుస్తారో ఇంట్లో వాడుకలో ఉన్న ఆ పేరు చెప్పాలి. పోతే ఏమంటారు చాలా మంది, వీర వెంకట సత్య వరప్రసాద్ అంటారు. ఇంత పేరు పెట్టి లాస్ట్లో ఏమంటారు? ప్రసాద్ అంటారు. కాబట్టి ప్రసాదే చెప్పాలి, వాడుకలో ఉన్నది అది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి జన్మ నక్షత్ర ప్రాధాన్యత ఏంటంటే వివాహాది సర్వ మాంగళ్య విషయములందు వివాహము అన్ని మంగళ కార్యక్రమాల్లో యాత్ర గ్రహస్థితి గోచార ఫలములు మొదలగు విషయాలందు, గోచారం అంటే మన గ్రహం ఇప్పుడు ఎక్కడ సంచరిస్తుంది, జన్మ నక్షత్రాన్నే జన్మరాశికి ప్రాధాన్యత కాదు. ఇప్పుడు వివాహమైన సర్వ మాంగళ్య అన్ని మంగళ కార్యక్రమాలన్నింటిలో యాత్ర అయినా అది గృహస్థితి అయినా గోచారం అన్నింటిలో కూడా జన్మ నక్షత్రం ఎట్లా వస్తుంది మనకి? మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండాలి, దాన్ని బట్టి జన్మరాశి. కానీ నామ నక్షత్రానికి ఎక్కడ వస్తుంది అంటే వివాహానికైతే జన్మ నక్షత్రమే, పోతే యాత్ర చేస్తాం జన్మ నక్షత్రమే, గ్రహస్థితి తెలుసుకోవాలి అంటే జన్మ నక్షత్రమే, గోచార పరంగా జన్మ నక్షత్రమే, ఈ విషయాలన్నీ జన్మ నక్షత్రం. కానీ నామ నక్షత్రం ఎప్పుడు చూస్తారు? కొన్ని సంపాదన, పోతే భూమి ధనము దేశము గ్రామము గృహ ఆది ఈ రోగ జ్వర ఇలాంటి విషయాల్లో నామ నక్షత్రం. పోతే లగ్నచంద్రుడు అంటే లగ్నచంద్రుడు అంటే మనకి లగ్నచంద్రుల్లో మనం ఏం చూస్తాం? లగ్నచంద్రుల్లో వీటిల్లో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రాధాన్యత గురించి చెప్పాను. తిథి నక్షత్ర వారాల్లో జనన మరణ సమయంలో తిథియే ప్రధానమైనది. ఓకే, జనన సమయాల్లో తిథి చూస్తారు, అందుకనే జన్మ తిథి
మనం బర్త్డే చేసుకునేటప్పుడు జన్మ తిథిని బట్టే చూస్తారు, కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం వెళ్ళకూడదు. తిథిని గ్రహించి జన్మదినోత్సవంలో జరపాలి, తిథిని బట్టి చూసుకోవాలి మీ జన్మదినాలు అనే. అంతేగాని ఈరోజు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తారు, తప్పది. కానీ నేటి కాలమున కొందరు పాశ్చాత్య నాగరికులు మన ఆచార వ్యవహారములను విస్మరించి అర్థం చేసి కొనలేక పుట్టిన రోజులు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ తేదీల్లో జరుపుతున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయము. కాబట్టి మీ తిథి అనేది జన్మ తిథిని బట్టి చూసుకోవాలి. మౌఢమి అని చెప్పాను. ఈ మౌఢంలో మొన్న ఒక విషయం చెప్పాను. మౌఢమి జరుగుతూ ఉంది అంటే వివాహాలు ఆపారు. ఈ పాయింట్ నేను ఇక్కడ చెప్పాను. ఇదిగో గురు శుక్రులలో ఒకరు అస్తమించి ఉండగా రెండవ వారు ఉచ్ఛలో గాని మిత్రక్షేత్రవర్తి అయి గాని మిత్ర అంశ లేక మిత్రక్షేత్రవర్తి అయి ఉన్న మౌఢ్య దోషం లేదు. మొన్న శుక్రమౌఢ్యం అయినప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు ఆ రోజు శుక్రమౌఢ్యం అయితే గురువు ఎక్కడున్నాడు? గురువు కర్కరాశిలో ఉన్నాడు. మొన్న శుక్రమౌఢ్యం జరిగినప్పుడు గురువు కర్కరాశిలో ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పారు? మౌఢ్యంలో గురు శుక్రుల్లో ఒకరు అస్తమించి ఉండగా, అప్పుడు ఆ ఎవరు అస్తమించారు మన మౌఢ్యంలో? మౌఢ్యం అంటే ఏం చెప్పాను? శుక్రుడు అంటే గ్రహం సూర్యుడికి దగ్గరగా వస్తే దాన్ని అస్తమించి ఉండటం, దాన్ని మౌఢ్యమి, మోఠమి, ఇంగ్లీష్లో అయితే కంబషను, ఇంకా అస్తంగత్వం అంటారు. అప్పుడు శుక్రమౌఢ్యం జరుగుతుంటే తమిళనాడులో పెళ్లిళ్ళు చేసుకుంటే మన వాళ్ళు పెళ్లిళ్ళు ఆపారు. అప్పుడు రెండవ వారు అంటే ఎవరు? రెండవ వారు గురువు. ఓకే, గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమే కదా మీరు వివాహాలకు ఆపేది. అప్పుడు శుక్రుడు అస్తమించి ఉన్నప్పుడు గురువు ఉచ్ఛలో ఉన్న, ఉచ్ఛ అంటే అది కర్కరాశిలో ఉన్నప్పుడు గురువుకి ఉచ్ఛ స్థితి అది. రెండోది గురు చంద్రుడు, చంద్రుడికి గురువుకి మిత్రక్షేత్రం అది. గురువు ఉన్న స్థానం కర్కరాశి, మిత్రక్షేత్రం. 2 పాయింట్లు మనకి ఇక్కడ సరిపోతున్నాయి. అంటే శుక్రమౌఢ్యం అని మీరు వివాహాలు ఆపిన ఫిబ్రవరి నెల అదంతా కూడా అప్పుడు గురువు కర్కరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో కర్కరాశిలో ఉన్నాడు. 2 పాయింట్లు కలుస్తున్నాయి. అప్పుడు మౌఢ్య దోషం లేదు. అంటే ఆ శుక్రమౌఢ్యానికి వాల్యూ లేదు, కానీ మీరు పెళ్లిళ్ళు ఆపేశారు. ఇదే నేను ఆ రోజు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. నేను మౌఢ్యం అంటే చెప్పాను, సూర్యుడికి దగ్గరగా ఒక గ్రహం వస్తే అది కాంతిహీనం అయిపోద్ది. అట్టి గ్రహాలు శుభ ఫలాలు కాబట్టి వివాహాలు, దీన్ని అస్తంగత్వం దోషం అంటారు, ఇంగ్లీష్లో కంబషన్ అంటారు. అప్పుడంటే సూర్యుడి దగ్గరగా వచ్చినందు ఆ గ్రహానికి ఆ దోషం ఉంటది కాబట్టి. కానీ గురు శుక్రులు అస్తంగతులు అయినప్పుడు ఆకాశంలో నక్షత్ర రూపంగా మనకు కనపడరు. ఏ దినంలో గురు శుక్రులు మనకు కనపడరో ఆ దినములకు మౌఢమి అని పేరు. తెలుగులో మౌఢమి అని, మౌఢ్యమి అంటారు. హిందువులు ఆ దినాల్లో శుభకార్యాలు చేయరు. కాబట్టి గురు శుక్రులు బ్రాహ్మణ జాతికి చెందినవి. గురు మౌఢ్యమిని శుక్రమౌఢ్యమిని మన వారు ఎక్కువగా కానీ మనకి మినహాయింపులు ఏంటంటే గురు శుక్రుల్లో ఎవరో ఒకరు మౌఢ్యమి జరుగుతుంది అంటే ఇంకొకరు ఉచ్చ స్థితిలో ఉన్నా కానీ, అంటే ఉచ్చ రాశిలో ఉంటే, ఇప్పుడు గురువుకి ఉచ్చ రాశి కర్కరాశి, నీచ రాశి మకరం. ఓకే, శుక్రుడికి ఉచ్చ స్థితి అంటే శుక్రుడికి వచ్చేసి మనకి మీనం, నీచ కన్య. లేదు, వాళ్ళు ఉన్న ప్లేస్ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఏ రాశిలో అది మిత్రక్షేత్రం అయింది అనుకోండి, ఆ మౌఢ్యమికి దోషము ఉండదు. ఇది ఈ పాయింట్ నేను చెప్పాను. కానీ ఎవరు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లిళ్ళు ఆపారు చాలా రోజుల వరకు. సరే, అయితే నెక్స్ట్ ఈ గ్రంథంలో చాలా రాసి ఉన్నాయి. ఇంకా మన వివాహాలకు సంబంధించినవి కర్తరి అంటే చాలా కొంతమంది అడిగారు, కర్తరి అంటే ఏంటి అని. అంటే సూర్యుడు భరణీ నక్షత్రం యొక్క 3-4 పాదములందు సంచరించుచున్నప్పుడు, సూర్యుడు కృత్తికా నక్షత్రం యొక్క 1-2-3-4 పాదములందు సంచరించుచుండగాను, సూర్యుడు రోహిణి నక్షత్రం యొక్క 1వ పాదములందు సంచరించే కాలమున కర్తరి అని వ్యవహరిస్తారు. ఏమి లేదు, మనకి అశ్విని, భరణి, కృత్తిక ఈ 4 నక్షత్రాలు ఉన్నాయి కదా. అశ్విని, భరణి నక్షత్రంలో 3-4 పాదములందు, కృత్తికా నక్షత్రంలో 1-2-3-4 పాదములు, రోహిణి నక్షత్రం అశ్విని వదిలేసి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి 1వ పాదం సంచరించే కాలమున కర్తరి అని పేరుతో వ్యవహరిస్తారు. సూర్యుడు ఈ నక్షత్రాల్లో సంచరించే టయాన్ని. ఆ టైంలో ఏంటంటే గృహాలకు శంకుస్థాపనాలు, గృహ నిర్మాణములు చేయరు, కర్తరి అంటారు. ఓకే, తర్వాత పోతే అధిక మాసాలు ఎన్ని? అధిక మాసం
గ్రహముల శత్రుమిత్ర సమత్వ నిర్ణయ చక్రం. ఇది నేను ఇంతకుముందు మీకు చాలా మందికి ఇందులో క్వశ్చన్స్ కూడా నేను అడిగాను. నేను ఏంటి అంటే ఇప్పటికి నాకు నచ్చని విషయం కూడా చెప్పాను. నేను ఏమని చెప్పాను? బుధుడికి చంద్రుడు శత్రువు అయినప్పుడు చంద్రుడికి బుధుడు ఏమవుతాడు? బుధుడికి చంద్రుడు శత్రువు, చంద్రుడికి బుధుడు మిత్రుడు. ఇది ఎట్లా అవుతుంది అని క్వశ్చన్ వేసాను నేను. అంటే నాకు వేదిక జ్యోతిషంలో నచ్చని విషయం ఏమని అడిగానంటే, బుధుడికి చంద్రుడు శత్రువు అయినప్పుడు చంద్రుడికి బుధుడు మిత్రుడు ఎట్లా? ఇది ఇట్లా వేదిక జ్యోతిషంలో కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పాను నేను. తర్వాత పోతే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వింశోత్తరి మహాదశ సంవత్సరాలు ఎక్కడి నుంచి? కేతు మహాదశ నుంచి స్టార్ట్ అయితే కేతు 7 సంవత్సరాలు, శుక్ర 20 సంవత్సరాలు, సూర్య 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజ 7 రాహు 18 సంవత్సరాలు, గురు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ దశ 10, మొత్తం 120 సంవత్సరాలు. ఓకే. ఎందుకని అంటే కేతు మహాదశ అంటే ఆశ్లేష, మఖ, మూల. అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాలకి ఎవరి అధిపతి? కేతు. అంటే అశ్విని, మఖ, మూల. తర్వాత 2 శుక్రుడిది ఎవరెవరికి అధిపతి? భరణి, ఓకే, పుబ్బ అంటే పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలకు ఎవరి అధిపతి? శుక్రుడు. కాబట్టి శుక్రదశ. ఎవరి జన్మ నక్షత్రం ఈ నక్షత్రాల్లో వస్తుందో అది వాళ్ళ మహాదశ నడుస్తుంది. నెక్స్ట్ 3వ దశ సూర్య మహాదశ. కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల్లో జన్మించడానికి రవి మహాదశ నడుస్తూ ఉంటుంది. 6 సంవత్సరాలు ఉంటుంది. రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాలకు చంద్ర మహాదశ నడుస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కుజ మహాదశ. ఇట్లా ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా మంది అడిగారు లగ్న ప్రమాణములు అంటే ఏ లగ్నం ఎంత టైం ఉంటుంది? ఎక్కడి నుంచి? వృషభ లగ్నం కాడి నుంచి 2 గంటల పైన ఉంటుంది. వృషభ లగ్నం కానీ స్టార్ట్ అవుతుంది. వృషభ, మిథునము 2 గంటల 12 నిమిషాలు, కర్కమున 2 గంటల 12. ఇవన్నీ దీర్ఘ లగ్నాలు. వృషభం కాడి నుంచి మిథునము, కర్కము ఎందుకంటే 2 గంటల పైన ఉంటుంది కాబట్టి. సింహం 2 గంటల 6 నిమిషాలు, కన్య 2 గంటల 5 నిమిషాలు, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం కాడి నుంచి లగ్నం టైం 2 గంటలకు తగ్గుది. ఇవన్నీ రస్సు లగ్నాలు. మకరం కాడి నుంచి మకరము, కుంభం, మీనం అయితే మరి తక్కువ, 1 గంట 37 నిమిషాలే. పోతే మేషం వచ్చేసి 1 గంట 45 నిమిషాలు. సో అన్నిటికన్నా తక్కువ టైం ఉండే లగ్నం ఏంటంటే మేన లగ్నం. ఓకే. ఎక్కువ టైం ఉండేది 2 గంటల 12 నిమిషాలు మిథునము, కర్కాటకం. వృశ్చికం 2 గంటల 14 నిమిషాలు. తర్వాత ఈ గ్రంథంలో ఈ మనకి కుజదోషం గురించి ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు దీంట్లో క్లియర్ గా రాశారు. ఏదంటే జాతకంలో కుటుంబ స్థానం అంటే 2లో, 4 అంటే గృహస్థానము, 5 లేదు, కలత్ర అంటే 7వ స్థానం, మాంగళ్యం అంటే 8వ స్థానం, 12వ స్థానం అంటే మారకం. ఈ స్థానాల్లో కుజుడు ఉంటే కుజు దోషం ఉంటుంది. అంటే జాతకంలో కానీ కుజుడు కానీ 2వ కుటుంబ స్థానం కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12 స్థానాల్లో ఉంటే కుజు దోషం అని అంటారు. కానీ లగ్నంలో అని ఎక్కడ రాయలేదు. కానీ ఇక్కడ అక్కడెక్కడ రాశారు. ఇక్కడ కూడా చూపిస్తాను, కన్ఫ్యూజ్ చేస్తారు.
వధూవరుల జాతకంలో కుజుడు 2, 4, 7, 8, 12 స్థానంలో ఉండిన కుజ దోషం లగ్నం నుంచి. అంతేగాని లగ్నం గురించి కుజదోష పరిహారం చాలా విషయాల్లో కర్క సింహ రాశుల్లో కుజుడు ఉంటే సింహం, కర్కం అంటే కుజుడికి నీచ స్థితి, సింహరాశి వాళ్ళకి యోగకారకుడు కుజుడు, మకర రాశి అంటే ఉచ్చ స్థితి. కుజుని మిత్రక్షేత్రమైనట్టులో మేష వృశ్చికాల్లో జన్మించిన వారి కుజదోషం లేదు. కుజుడు 2వ స్థానము నందు ఉండేది కుజదోషము మిథున కన్యల్లో నుండిన దోషం లేదు. అంటే కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు, లగ్నం నుంచి కుజదోషం కాదు. ఎందుకంటే ఇది కుజుడు 2వ స్థానంలో కుజదోషం అనేసి ఇది మన మన వాళ్ళు ఈ మధ్య 2వ స్థానంలో ఉంటే అవుతుంది అంటారు, కానీ ఈ గ్రంథంలో రాశాడు కుజుడు 2వ స్థానము నందు కుజదోషము కౌంట్ కాదు. మిథున కన్యల్లో ఉండిన దోషము లేదు. అంటే కుజుడు 2వ స్థానము ఉండే కుజదోషము మిథున కన్యల్లో పడింది అనుకోండి, లగ్నం నుంచి మిథునంలో కానీ కన్యల్లో 2వ స్థానం పడింది అనుకోండి లగ్నం నుంచి, అది కుజదోషం కాదు. ఒకవేళ ఒక అబ్బాయి లగ్నం మిథున లగ్నం అనుకోండి, వృషభ లగ్నం, అప్పుడు మిథునం ఎన్నో అవుద్ది, 2వ స్థానం అవుద్ది. కన్య అంటే ఇప్పుడు సింహ లగ్నం పడుతుంది, కన్య 2వ స్థానం అవుతుంది. అలా అక్కడ పడితే దోషం లేదు. 12వ స్థానంలో వృషభ తులలైన దోషం లేదు. 12వ స్థానము వృషభ తుల అయినా కూడా దోషం లేదు, కుజ దోషం. పోతే 4వ స్థానం మేష వృశ్చికాలైనా దోషం లేదు. 7వ స్థానం మకర కర్కాటకాలైనా కూడా దోషం లేదు. 8వ స్థానం, ఎందుకంటే మీరు 12వ స్థానం దోషం అంటారు కదా, 12లో కుజుడు ఉంటే దోషం, కుజ దోషం అంటారు, కానీ ఆ 12వది వృషభం అయినా కానీ తుల అయినా కూడా దోషం లేదు. 4వ స్థానం మేష వృశ్చికాలైనా ఎందుకంటే మేష వృశ్చికాలు వచ్చి సొంత క్షేత్రాలు, వృషభ తులలంటే అధిపతి శుక్రుడు. 7వ స్థానం మకర కర్కాటకాలైన 7వ స్థానంలో మకరం అంటే ఏంటి, ఉచ్చ స్థితి అవుతుంది. 4 అంటే కర్కాటకంలో అంటే నీచ స్థితి. 8 ధనుర్మీనాలైనా దోషం లేదు. లగ్నం నుంచి 8వ స్థానం ధనుర్ అయినా కూడా దోషం లేదు. తర్వాత పోతే కుజుడు గురువుతో చేరినప్పుడును కుజుడు చంద్రుడితో చేరినప్పుడును దోషం లేదు. ఒకవేళ కుజుడు గురువు కలిసి ఉన్నారనుకో దోషం లేదు. కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు అనుకో, ఎందుకంటే చంద్రమంగళ యోగం అంటారు దీన్ని. సప్తమాధిపతి శుక్రుడు బలవంతుడై ఉన్నతో దోష పరిహారం కాదు. అంటే 7వ స్థానాధిపతి శుక్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి, దోష పరిహారం ఉంటుంది. సరే, సరే అయితే ఈ రకంగా మనము ఈ ఈ ఈ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకి ఉన్నాయి. ఎన్ని చదివి వివాహాలు చేయాలంటే మహా కష్టం. అన్ని ఎవరు మామూలుగా చిన్న చిన్న విషయాలే చూసి వాళ్ళు వివాహాలు ఆపుతున్నారు. ఇవన్నీ చదివితే అసలు పెళ్ళిళ్ళే కావు. ఓకే, ఇలా గ్రంథాలు ఎన్నో రాసున్నాయి. ఇది రాసినటువంటి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారి సర్వార్థ చంద్రిక మొదటి భాగం, 2వ భాగం ఉంది. మళ్ళీ బృహత్ పరాశర హోరాశాస్త్రాలు ఉన్నాయి, జాతక చింతామణి, ముహూర్త చింతామణి, జాతక ముహూర్త చింతామణి, ఇట్లా చాలా గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ చదివి వివాహాలని ఆపకుండా చూసే అంత మహానుభావులు పుట్టాలి. వాళ్ళు ఏదేదో చెప్పేసి వాళ్ళు ఆపడం తప్పితే కానీ కరెక్ట్గా ఋతుఫలాలు, మాస ఫలాలు, నెక్స్ట్ వచ్చేసి మనకి వివాహానికి ఇంకేదన్నా పాయింట్ క్లోజ్ చేద్దాం. తిథి ఫలాలు, ఏ తిథి ఎట్లా ఉంటది, తిథిలో ఏ తిథిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఎన్ని రాశారు, దినరాత్రి ఫలాలు, వార ఫలాలు, ఆదివారం పుట్టినప్పుడు ఎలా ఉంటారు, సోమవారం లగ్న గండాలు, జనన ప్రకరణం. ఇది ఎవరికైతే నామ నక్షత్రాలు ఉంటాయో వాళ్ళకి జనన ప్రకారం బట్టేసి ఆ నామాన్ని బట్టి ఏ నక్షత్రం వచ్చింది, ఓకే, నక్షత్రాన్ని బట్టి అది అశ్విని నక్షత్రం అయితే దేవగణం అవుతుంది, వాళ్ళు యోని అంటే గుర్రం. పోతే ఇంకా పోతే వాళ్ళకి ఏదన్నా మిగతా ఎన్ని ఉంటాయా, ఇది అంటే బాలారిష్టాలు అలాంటివి, శాంతులు ఏమన్నా చేయాలా,
ఇవన్నీ కూడా జనన ప్రకరణంలో ఉంటాయి అన్నమాట. పలాని నక్షత్రంలో పుట్టారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి ఫలితాలు ఈయన్ని బట్టే కొంతమంది పెళ్ళిళ్ళకి ఆపుతా ఉంటారు. ఆ నక్షత్రం మంచిది కాదు, ఈ నక్షత్రం మంచిది కాదు, ఎందుకంటే కృత్తిక రాక్షస గణం వచ్చింది కాబట్టి మంచోళ్ళు కాదు అనేసి ఇట్లా చెప్తా ఉంటారు అన్నమాట. కాబట్టి తప్పు, అది ఒక కారణం పెట్టి వివాహం ఆపకూడదు ఎప్పుడు కూడా. తర్వాత ఇది ఎన్ని జనన ప్రకారంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అన్ని నక్షత్రాల క్యారెక్టరిస్టిక్స్ రాస్తారు. ఇది బట్టే చాలా మంది పెళ్లిళ్ళు ఆపుతా ఉంటారు. ఆ ఇవన్నీ కూడా మంచిది కాదు, ఆ రకంగా చేస్తే పెళ్లిళ్ళు కావు, క్లియర్ గా చెప్తున్నాను నేను. తర్వాత పోతే 27 నక్షత్రాలు అయిపోతే నెక్స్ట్ ఏంటిది, మనం ఏం చూడాలి? 27 నక్షత్రాల తర్వాత వచ్చేది ఏ నక్షత్రం? తర్వాత టాపిక్ లోకి వెళ్దాం. ఈ రకంగా ఇది ఈ గ్రంథం దాదాపు 500 పేజీల గ్రంథం ఇది. మనం ఇప్పుడు 180 పేజీలే చదువుతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. పోతే 27 భాగాలు, 500 పేజీ. ఎంత జనన ప్రకరణం అంటే 27 నక్షత్రాల గురించే రాశారు. పోతే నెక్స్ట్ రాక్షస గణము ఇదేంటిది? లగ్నమును బట్టి మారక గ్రహాలు తెలిపేది. ఏ ఏ లగ్నానికి మారక గ్రహాలు ఏమైనా అవుతాయి? కొన్ని ఈ నక్షత్ర ఫలాల్లో కొంతమంది అశ్విని నక్షత్రం అయితే శుభం అని, భరణి నక్షత్రం మంచిది కాదని వీటిని పెట్టేసి వీళ్ళే డిసైడ్ అయిపోయి పెళ్లిళ్ళు ఆ నక్షత్రం మంచిది కాదు, ఈ నక్షత్రం మంచిది కాదు అని చెప్తా ఉంటారు. ఇది చాలా తప్పు. ఇట్లా అలా చెప్పుకుంటా వస్తే ఒక నక్షత్రాన్ని బట్టి పెళ్లి ఆపితే అది జరిగే పనే కాదు. ఇక ఆ రకంగా జ్యోతిష్యంలో ఆ నక్షత్రం బాగలేదు, ఈ నక్షత్రం బాగలేదు అంటే అసలు పెళ్లిళ్ళు కానే కావు. ఇదంతా కూడా అది ఒక నక్షత్రం బట్టి చూస్తే కుదరదు. వాళ్ళ రాశి మంచిది అవ్వచ్చు, జన్మరాశి లగ్నం మంచిది అవ్వచ్చు కదా, ఒక నక్షత్రం పట్టుకొని ఎందుకు తిరుగుతారు? కాబట్టి ఇవన్నీ కూడా గ్రంథాల్లో ఉన్న ప్రకారం ఇవన్నీ అందరికి తెలిస్తే, అందుకే కావాలి ఆ నక్షత్రం మంచిది కాదు, ఈ నక్షత్రం మంచిది కాదు అంటా ఉంటారు. ఆ రకంగా పెళ్లిళ్ళు ఆపుకుంటా కూర్చుంటే జన్మలో పెళ్లిళ్ళు కావు. ఉమ్, పగడం అంటే కొన్ని కుజుడి దోషం అంటే పగడం ధరించమని, పోతే శుక్రుడికి వజ్రము, శుక్రుడికి పోతే పచ్చ బుధుడికి, ఈ చెప్తా గోమేధికం అంటే రాహుకి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పుష్యరాగం గురువుకి ఎప్పుడు ఏదైనా దోషాలు ఉంటే వీళ్ళకి వీళ్ళు ఈ ఈ చేస్తారనమాట. సరే, నెక్స్ట్ వచ్చేసి ధరించమని చెప్తా ఉంటారు గ్రంథాల్లో. ఇంకా మనకి వైడూర్యం అంటే కేతువు, నీలం అంటే శనీశ్వరుడికి. ఇంకా 10 నిమిషాల్లో అయిపోద్ది కాబట్టి క్లాసు, ఈ లోపల 10 నిమిషాల్లో మనం ఇంకేదన్నా రత్న ప్రభావాలు. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇంతమంది చదివాం క్లాసుల్లో ఈ ఏ రాసులు ఎలా ఉంటారు, రాశి అధిపతులు క్యారెక్టరిస్టిక్స్ గురించి ఇంతమంది చదివాం మనం. రాసులు, వారి స్వభావాలు. సరే అయితే ఈరోజు ఇంతవరకు చదివాం, క్లోజ్ చేసేద్దాం. ఓకే.
ఆ,